శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళ వచ్చి డిసెంబర్ 1, 2024 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ నిర్వహించినటువంటి 45వ జీసీసీ సమ్మిట్ ఇవాళ సాయంత్రానికి ముగిసింది. ఈ సమ్మిట్లో ముఖ్యంగా వీళ్ళు చర్చించింది ఏమిటంటే ప్రస్తుతానికి ఇజ్రాయెల్ మరియు పాలస్తీన్ మధ్య జరుగుతున్న దాడులు ఏవైతున్నాయో అందులో కాల్పులు విరగనటువంటిది చేయాలి. అలాగే లెబనాన్ పైన జరిగినటువంటి దాడులు ఏవైతున్నాయో వాటిని ఖండిస్తున్నట్లు, అయితే ప్రస్తుతానికి ఈ లెబనాన్ తోటి తాత్కాలిక కాల్పుల విరమణ ఏదైతే ఉందో దాన్ని మాత్రం స్వాగతిస్తున్నట్లు వాళ్ళు తెలియజేశారు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతున్నాయో వీటన్నిటిపైన, అంటే పాలస్తీనా పైన ఏవైతే దాడులు జరుగుతున్నాయో వాటిని వెంటనే ఆపాలని చెప్పేసి, అలాగే దానికి సంఘీభావంగా యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితిలో కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి భావిస్తున్నట్లు వీళ్ళు తెలియజేస్తారు. సో ఈ సమావేశంలో ముఖ్యంగా పాల్గొనేది ఏంటంటే జీసీసీ కంట్రీకి సంబంధించిన నాయకులు మరియు వారి యొక్క ప్రతినిధులు. జీసీసీ కంట్రీస్ అంటే మీకు అందరికి తెలుసు కదా, కువైట్, ఖతార్, ఓమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, అలాగే యుఏఈ. ఈ 6 దేశాలకు సంబంధించిన వాళ్ళైతే ఇందులో పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరూ ఇవాళ పాల్గొన్నారు. ఈ జీసీసీ సమ్మిట్ కారణంగా కువైట్లో చాలా రోడ్లు అయితే బ్లాక్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి ఈ సమ్మిట్ జరిగేటువంటి ప్రదేశానికి వెళ్ళేటువంటి మార్గం, అలాగే ప్రధానమైనటువంటి మెయిన్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని బ్లాక్ చేశారు. ఎందుకంటే ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు కాబట్టి. ఎందుకంటే బయట దేశాల నుంచి అతిథులు వచ్చినప్పుడు వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా. సో ఆ కారణం చేత బ్లాక్ చేయడం జరిగింది. అయితే ఇవాళ సాయంత్రానికి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు సమ్మిట్ ముగిసింది. సో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా రోడ్ క్లియర్ చేయడం చెప్పడంతో సాయంత్రం రోడ్స్ అన్ని కూడా మళ్ళీ యథావిధిగా తిరిగి ఓపెన్ చేశారు. కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన భారతీయులు కొంతమంది గత 13 గంటలుగా ఇబ్బంది పడుతున్నారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే ముంబై నుంచి మాంచెస్టర్కి గల్ఫ్ ఎయిర్వేస్ విమానం అయితే బయలుదేరింది. అయితే అది 1 స్టాప్ విమానం, అంటే మధ్యలో బహ్రెయిన్లో ఆగి అక్కడి నుంచి బయలుదేరాల్సి ఉంది. రాత్రి అంటే ఇవాళ తెల్లవారుజామున 2:05 బహ్రెయిన్లో దిగింది. సో అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరింది. అక్కడి నుంచి ఇంకా డైరెక్ట్గా మాంచెస్టర్కి వెళ్లాల్సి ఉంది. సుమారు 7 గంటల పాటు జర్నీ అయితే ఉంటుంది. అయితే తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఆ విమానంలో సాంకేతిక లోపం అయితే తలెత్తింది. ఇంజిన్లో మంటలు చెలరేగడంతో అత్యవసర ల్యాండింగ్ కింద కువైట్లో దాన్ని దింపడం జరిగింది. కువైట్లో దింపిన తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ఆనరబుల్ వీసా తీసుకోవడానికి అర్హత కలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తారు. బయట హోటల్స్లో అక్కడికైతే వాళ్ళు పంపించడం జరిగింది. అయితే మన ఇండియన్స్కి ఇక్కడ ఆనరబుల్ వీసాలు అయితే లేవు కాబట్టి వారిని ఎయిర్పోర్ట్లోనే ఉంచేస్తారు. ఎయిర్పోర్ట్ నుంచి బయట వెళ్ళడానికి లేదు వాళ్ళకి. అయితే అక్కడ మన భారతదేశానికి సంబంధించిన పాస్పోర్ట్ కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సరైనటువంటి వసతులు అందట్లేదు, అంటే తాగడానికి నీళ్లు కూడా అందించట్లేదని చెప్పేసి వాపోతున్నారు. ఈ విధంగా వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? అందరం ఒక ఫ్లైట్లోనే వచ్చాము. సో వాళ్ళకి ఏదైతే సౌకర్యాలు కల్పించారో మాకు అదే కల్పించాలి. సో మమ్మల్ని మాత్రం ఇక్కడ వదిలేశారు, కూర్చోడానికి కుర్చీలుగా లేవు, నేలపైన కూర్చుంటున్నాం అని చెప్పేసి వాళ్ళు అడగడం జరుగుతుంది. అయితే దీనిపైన ఇంకా ఒక క్లారిటీ అయితే రాలేదు, ఎందుకు ఆ విధంగా చేశారు ఏమిటి అని చెప్పేసి. సో గత 13 గంటలకు వాళ్ళు ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నారు. సో ఇప్పటికైనా సరే అధికారులు దీనిపైన చర్యలు తీసుకొని వేరే ఫ్లైట్లో వాళ్ళని తరలించడమో లేకపోతే వీరికి సరైనటువంటి వసతులు ఏర్పాటు చేయాలని చెప్పేసి వాళ్ళు అయితే కోరుతున్నారు. కువైట్ మంత్రివర్గం ఒక కొత్త నిర్ణయం తీసుకుంది. అదేమిటంటే కువైట్లో ప్రస్తుతానికి బయోమెట్రిక్ సంబంధించిన ప్రాసెస్ అయితే జరుగుతుంది కదా. అయితే డిఎన్ఏకి సంబంధించినటువంటి శాంపుల్స్ కూడా తీసుకోవాలి అని చెప్పేసి అంటున్నారు కొంతమంది దగ్గర నుంచి. అది ఎవరి దగ్గర నుంచో తెలిసిన, కువైట్కి సంబంధించినటువంటి పౌరులకి బయట దేశాల్లో ఎవరైనా సరే పిల్లలు కనుక పుట్టినట్లయితే, పిల్లలకి జన్మనించినట్లయితే ఆ పిల్లలను తీసుకొని మళ్ళీ కువైట్కి రిటర్న్ వస్తున్నప్పుడు, రిటర్న్ వచ్చిన తర్వాత కువైట్లో వారికి తప్పనిసరిగా డిఎన్ఏ టెస్ట్లను కూడా నిర్వహించాలి. ఎందుకంటే వారి పౌరసత్వాన్ని కల్పించడం కోసం, పౌరసత్వ జాబితాలు వాళ్ళని చేర్చడం కోసం తప్పనిసరిగా డిఎన్ఏ టెస్ట్లు అనేది నిర్వహించాలని చెప్పేసి కొత్త నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే దీని నుంచి కొంతమందికి మాత్రం మినహాయింపుకోవడం జరిగింది. అది ఎవరికంటే దౌత్యవేత్తలు, అంటే అంబాసిడర్స్గా ఎవరైతే కువైట్కి సంబంధించిన వాళ్ళు బయట దేశాల్లో పనిచేస్తుంటారో వారికి, అలాగే విదేశాల్లో చదువు కోసం కానీ వైద్యం కోసం కానీ ఎవరైతే వెళ్ళుంటారో అలాంటి వారికి, మరికొన్ని కేటగిరీ వాళ్ళకి, అంటే బయట దేశాల్లో గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు కదా, అంటే కువైట్ తరపున గవర్నమెంట్ జాబ్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రం మినహాయింపు ఇచ్చారు. అయితే వారిలో కూడా ఎవరికైనా సరే మీరు చేయించుకోవాలి టెస్ట్ అంటే తప్పనిసరిగా చేయించుకోవాల్సి ఉంటుంది. మినహాయింపు ఉంటుంది, కాకపోతే వీళ్ళు తప్పదు చేయించుకోవాలంటే మాత్రం వీళ్ళు అడిగేటువంటి రైట్స్ ఏదైనా గవర్నమెంట్కి ఉంటుందని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళకి ఏదైనా అనుమానం వచ్చింది అనుకోండి, మీరు చేయించుకోవాలంటే చేయించుకోవాల్సిందే. నేను పలానా అధికారిని, మీరు మినహాయింపు ఇచ్చారు కదంటే కుదరదు. మినహాయింపు ఉంది, కాకపోతే వీళ్ళు అడిగితే మాత్రం వాళ్ళు చేయించుకోవాల్సింది. సో ఆ విధంగా కండిషన్ అయితే పెడుతూ వీళ్ళు కొత్త నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఇది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు అందరూ చూస్తున్నారు, కువైట్లో చాలా మందికి సంబంధించిన పౌరసత్వాన్ని అయితే ఉపసంహరించుకోవడం జరుగుతుంది. ఎందుకు? చాలా మంది అక్రమ మార్గాల ద్వారా కువైట్కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందారు. అయితే బయట దేశాల్లో పుట్టినటువంటి పిల్లలకు కువైట్కి తీసుకొచ్చినప్పుడు ఎందుకు డిఎన్ఏ అనేసి అంటే ఇక్కడ కొద్దిగా మోసాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి ఒక ఉద్దేశంతో అని చెప్పేసి నేను ఏదైనా అనుకుంటున్నాను. ఎందుకంటే బయట దేశాల నుంచి తీసుకొచ్చిన పిల్లలు వేరే వాళ్ళ పిల్లల్ని వీళ్ళ పిల్లలు అని చెప్పేసి తీసుకొని రావచ్చు కదా.
ఒకసారి ఆలోచించండి. మేము బయట దేశాల్లో ఉంటున్నాం. 2, 3 ఏళ్ల నుంచి అక్కడ ఏదో ఉద్యోగం చేస్తున్నాం. అక్కడ ఉంటున్నాం. మళ్ళీ తిరిగి కువైట్‌కి వస్తున్నాం. అయితే వచ్చేటప్పుడు ఎవరు బాబునో లేదంటే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వెళ్లి తీసుకొని రావచ్చు కదా! అలాంటివి కూడా జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు కదా! ఎందుకంటే ఇప్పటివరకు ఎవరైతే ఈ విధంగా అక్రమంగా కువైట్‌కి సంబంధించిన పౌరసత్వాన్ని పొందారో అందులో చాలా మంది జరిగినటువంటి పరిస్థితి ఇదే. కువైట్‌కి సంబంధించిన పిల్లలుగా పరిచయం చేపించుకొని వాళ్ళు పౌరసత్వం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో, ఇలాంటి జరిగేటువంటి అవకాశాలు ఉండొచ్చు కాబట్టి బహుశా గవర్నమెంట్ ఈ నిర్ణయం అయితే తీసుకుంది. సో, బయట దేశాల్లో పిల్లలకి ఎవరైనా సరే జన్మనిచ్చినట్లయితే కువైట్‌కి సంబంధించిన పౌరులు వాళ్ళు కువైట్‌కి చేరుకున్న తర్వాత కువైట్‌లో ఆ పిల్లలకి డీఎన్ఏ టెస్ట్ అనేది నిర్వహించిన తర్వాత మాత్రమే వాళ్ళకి కువైట్ సంబంధించిన పౌరసత్వం అయితే జారీ చేయడం జరుగుతుందని చెప్పేసి ఈ కొత్త నిర్ణయం ప్రకారం చెప్తున్నారు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అన్న ప్రస్తుతానికి సాహిల్ అప్లికేషన్ మాకు ఓపెన్ అవ్వట్లేదు ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఫ్రెండ్స్ దీని గురించి మనం చాలా సార్లు అయితే చెప్పుకోవడం జరిగింది. సాహిల్ అప్లికేషన్ మనకి పని చేయాలంటే అది మొబైల్ ఐడి తోటి లింక్ అయి ఉంటుందండి. సో మొబైల్ ఐడి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ అయితేనే సాహిల్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో సాహిల్ అప్లికేషన్లో మీరు సివిల్ ఐడి నెంబర్ ఎంటర్ చేయగానే మీకు అక్కడ ఒక అథెంటికేషన్ అనేది మొబైల్ ఐడికి వెళ్తుంది. ఆ మొబైల్ ఐడిలో మీరు అథెంటికేషన్ యాక్సెప్ట్ చేస్తేనే మొబైల్ ఐడి అనేది ఓపెన్ అవుతుంది. అయితే ఈ మొబైల్ ఐడిలో అథెంటికేషన్ ఓపెన్ అవ్వాలి అనేసి అంటే మీ యొక్క సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ చేసుకోవాలి అనేసి అంటే ఆ ఫోన్లో ఎన్ఎఫ్సి ఉండాలి. సో మొత్తం మీద ఏంటంటే మనం వాడుతున్నటువంటి ఫోన్లో ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ ఉంటేనే మీకు సాహిల్ అప్లికేషన్ అనేటువంటిది వర్క్ అవుతుంది. కాబట్టి ఎవరైనా పాత మోడల్ యూజ్ చేస్తుంది లేదంటే ఎన్ఎఫ్సి ఆప్షన్ లేనటువంటి ఫోన్ యూజ్ చేస్తుంది అన్న నాకు సాహిల్ అప్లికేషన్ ఓపెన్ అవ్వట్లేదు అనేసి అంటే మనం ఏం చేయలేం. సో మీ ఫోన్లో ఎన్ఎఫ్సి ఉందా అప్పుడు మాత్రమే సాహిల్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి, లేదంటే ఆపేసేయండి. సో మొబైల్ ఐడి ఉండాలి. మొబైల్ ఐడిలో 3 సెక్యూరిటీ లెవెల్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ సెక్యూరిటీ అనేటువంటిది జస్ట్ మనం ఓటీపీ తోటి యూజర్ ఐడి పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని జస్ట్ మనం లాగిన్ అవ్వచ్చు. అందులో మనకు సంబంధించినటువంటి బతాక డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇంకా నెక్స్ట్ సెకండ్ దీంట్లోకి వెళ్ళినట్లయితే సెక్యూరిటీ లెవెల్ అనేటువంటిది అప్గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్గ్రేడ్ ఎలాగంటే అథెంటికేషన్ అనేటువంటిది ఉంటుంది అనమాట. సో అప్గ్రేడ్కి ఎన్ఎఫ్సి ఉండాలి. ఎన్ఎఫ్సి ఉంటేనే ఈ అథెంటికేషన్ అనేది ఆప్షన్ యాక్టివేట్ అవుతుంది. ఇది ఒక సెక్యూరిటీ లెవెల్. ఇంకా థర్డ్ సెక్యూరిటీ లెవెల్ ఏమిటంటే మనం ఏదైనా ఈ సిగ్నేచర్ కోసం కావాలనుకున్నట్టుకుంటే డైరెక్ట్గా మనకి కియోస్క్లు ఏవైతే ఉన్నాయో అంటే ఈ బతాక్ ఆఫీసులకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక మిషన్ ఉంటుంది. దాని ద్వారా మనకి చేసిస్తారు అనమాట. సో ఈ విధంగా 3 సెక్యూరిటీ లెవెల్స్ అయితే ఉంటాయి దాంట్లో. కాబట్టి సాహిల్ పని చేయాలంటే మొబైల్ ఐడి ఉండాలి. మొబైల్ ఐడిలో అథెంటికేషన్ యాక్టివేట్ అవ్వాలి. అథెంటికేషన్ యాక్టివేట్ అవ్వాలంటే ఎన్ఎఫ్సి ఉండాలి. ఇవి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. సో మొత్తం మీద ఏంటంటే ఎవరైనా కొత్త ఫోన్ తీసుకుంటుంటే మీరు కొనేటువంటి ఫోన్లో ఎన్ఎఫ్సి అనేటువంటి ఆప్షన్ ఉందా లేదా అని అడిగి తీసుకోండి. అది 30 దినాల ఫోన్లో కూడా బ్రాండెడ్ కంపెనీలు అయితే ఉంటుందండి. మీరు 100, 150, 200 దినాలు పెట్టినా చైనా ఫోన్లు కొన్నారనుకోండి అందులో ఆప్షన్ ఉండకపోవచ్చు. సో నేను ఇంత డబ్బులు పెట్టుకున్నాను దాంట్లో లేదంటే ఎవరేం చేయలేం. కాబట్టి ఫోన్ కొనేటప్పుడే మనం కువైట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనకు తప్పనిసరిగా మొబైల్ ఐడి ఉండాలి కాబట్టి అందులో అథెంటికేషన్ ఉండాలి కాబట్టి ఎన్ఎఫ్సి అనేది కంపల్సరీ కావాలి కాబట్టి ఎన్ఎఫ్సి ఉన్నటువంటి ఆప్షన్ ఉన్నటువంటి ఫోన్లు మాత్రమే తీసుకోండి. చాలా మంది సబ్స్క్రైబర్స్ ఇంకా మనల్ని అడుగుతున్నారు అన్న ప్రస్తుతానికి కొత్త కానూన్ ప్రకారం 4 నెలల నిబంధన తీసుకొచ్చారు కదా, సో ఇది ఎప్పటి నుంచి వర్తిస్తుంది అంటే ముందు పాత వాళ్ళకి కూడా వర్తిస్తుంది ఇప్పుడు వెళ్ళే వాళ్ళకి మాత్రమేనంటే దీనికి సంబంధించి ఇంకా అఫిషియల్ గెజెట్ నోట్ ఏదైనా రాలేదండి. అంటే అందులో డేట్ అనేది మెన్షన్ చేస్తారు. ఆ డేట్ గురించి ఇంకా మనకి క్లారిటీ లేదు. కాకపోతే ఎవరైతే 3 నెలలు దాటి ఆల్రెడీ బయట దేశాల్లో ఉంటారో అలాంటి వారు మీ కపిలికి చెప్పి ముందస్తుగా పర్మిషన్ ఏదైనా తీసుకోండి సేఫ్టీ కోసం. పర్మిషన్ తీసుకోకుండా మీరు అలాగే ఉంటే అయితే కపిలనే క్యాన్సిల్ చేయడానికి రైట్స్ ఉంటాయి. లేదు ఈ కొత్త కానూన్ కనుక మీకు వర్తించింది అనుకోండి 4 నెలల తర్వాత మీరు రావడానికి కూడా కుదరదు. కాబట్టి 3 నెలలు దాటి ఎవరైనా బయట దేశాలు ఇప్పుడు ఉంటే కనుక మనకి అఫిషియల్ డేట్ వచ్చినంత వరకు తప్పనిసరిగా మీరు మీ కపిల్ని అడిగి పర్మిషన్ తీసుకొని దానికి ఒక రిక్వెస్ట్ లెటర్ అయితే ఉంటుందండి. ఆయన ఫోన్లో చేసిస్తారు. మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ నుంచి ఆయన పర్మిషన్ తీసుకుంటారు. ఆ విధంగా అతను రిక్వెస్ట్ లెటర్ మీకు పంపించినట్లయితే ఆ డేట్ ఎప్పటి వరకు అయితే ఇస్తారో ఆ డేట్ ప్రకారం మీరు ఆ లోపు రావడానికి అయితే ట్రై చేయొచ్చు. ఫ్రెండ్స్ కువైట్ నుంచి మీరు ఎవరైనా మన భారతదేశానికి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో ఉన్న మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళ నెంబర్ ఇస్తున్నాను. మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారండి. మీరు ఎయిర్ కార్గో లేదంటే సీ కార్గో దేని ద్వారా సరే వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు. హైదరాబాద్లో ఇవాళ ఒక యాక్సిడెంట్ జరిగింది. అయితే ఆ యాక్సిడెంట్ గురించి నేను ఎందుకు చెప్తున్నాను ప్రత్యేకంగా అనే దాని గురించి మీకు నేను ఈ మ్యాటర్ చెప్పిన తర్వాత తెలియజేస్తాను. సో అక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే లంగర్ హౌస్ నుంచి మెహదీపట్నం వైపు ఒక కారు ఇతనికి వస్తుంది. అయితే అతను వస్తున్నటువంటి క్రమంలో మొదటిగా ఒక వెహికల్ని ఢీకొన్నాడు. అక్కడి నుంచి వచ్చేసాడు. మరి కొంత దూరం వచ్చిన తర్వాత ఇంకొక 2 వీలర్ని ఇతనికి ఢీకొనడం జరిగింది. ఆ 2 వీలర్ని ఢీకొన్నటువంటి ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు వెళ్తున్నారు. అందులో భార్య ఇతనికి అక్కడికక్కడికే ప్రాణాలు కోల్పోయింది. భర్తని హాస్పిటల్కి తరలించారు. హాస్పిటల్లో చికిత్స పొందుతూ అతను చనిపోయాడు. సో మొత్తం ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ యాక్సిడెంట్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ యాక్సిడెంట్ చేసినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో
అతను కనుక ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకుని విచారించిన తర్వాత తేలింది ఏమిటి అనేసి అంటే, ఇప్పుడు ఈ విషయం గురించి మనం చెప్పుకుందాం. అతను అప్పటికే మద్యం సేవించున్నాడు. ఆ మద్యం సేవించడానికి గల కారణం ఏమిటో తెలిసినా, ఇంట్లో భార్యతోటి గొడవ పడ్డాడు. ఇంట్లో భార్యతోటి గొడవ పడ్డాడంట. ఆ ఫ్రస్ట్రేషన్‌లో బయటొచ్చి మద్యం సేవించాడు. మద్యం సేవించి కారు డ్రైవ్ చేశాడు. కారు డ్రైవ్ చేసి ఆల్రెడీ ఫస్ట్ ఒక వెహికల్‌ని ఢీకొన్నాడు. దాని తర్వాత మళ్ళీ వీళ్ళని ఢీకొనడం జరిగింది. ఇద్దరు ప్రాణాలను బలికొన్నాడు. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్లో భార్యతోటి గొడవ. కాబట్టి దయచేసి మగవాళ్ళు ఎవరైనా సరే బయట వెళ్తున్నప్పుడు ఆడవాళ్ళు వాళ్ళని హ్యాపీగా పంపించండి బయటికి. ఈ విధంగా గొడవలు పెట్టుకొని తిట్టడం ఇలాంటివి చేసినట్లయితే వాళ్ళు ఎన్నో పనుల మీద బయట వెళ్తుంటారు. వెహికల్ 2 వీలర్ డ్రైవ్ చేస్తుండొచ్చు, 4 వీలర్ డ్రైవ్ చేస్తుండొచ్చు, ఇంకా వేరే ఏదైనా కావచ్చు. సో, అలాంటప్పుడు వాళ్ళ మైండ్ అంతా కూడా దానిపైన ఏకాగ్రత లేకుండా డైవర్ట్ అయిపోతుంది. అలాంటప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరగడానికి ఏదైనా అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా పీస్‌ఫుల్‌గా పంపించండి. సో, మీకేదైనా గొడవలుంటే ఇంటికొచ్చిన తర్వాత ఇంటి దగ్గర గొడవాడుకోండి. బయట వెళ్ళేటప్పుడు మాత్రం వాళ్ళని కొద్దిగా ప్రశాంతంగా పంపించండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు. ఒక కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఒక వర్కర్ కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఖద్దామా కావాలని చెప్పేసి అంటున్నారు. కాకపోతే ముస్లిం మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. ఆల్రెడీ ఆ ఇంట్లో ఒక ఆవిడ పని చేస్తున్నారు గత 18 సంవత్సరాలుగా. అయితే ఇప్పుడు వాళ్ళు ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని ఇంటికి ఇతనికి వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ ప్లేస్‌లో ఒక పని మనిషి కావాలని చెప్పేసి అంటున్నారు. చాలా మంచి ఇల్లండి. మంచి జీతం ఇతనికి ఇస్తారు. ఆల్రెడీ కువైట్‌లో ఉంటే గనక అకామగాడ మార్చుకొని వాళ్ళు పనిలో పెట్టుకుంటారు. లేదు ఇండియా నుంచి వస్తామంటే కొత్త వీసా అయినా సరే ఇస్తారు అని చెప్పేసి అంటున్నారు. కాకపోతే కేవలం ముస్లిం మహిళ మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. సో, మీలో ఎవరైనా సరే ముస్లింగా ఉండి కువైట్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి ఇంట్రెస్ట్ ఉండి కువైట్‌లో ఉన్నా లేదంటే ఇండియా నుంచి కొత్త వీసా పైన వస్తామన్నా సరే మీకు నేను డిస్‌ప్లేలో ఒక నంబర్ ఇచ్చాను. ఆ నంబర్‌కి కాల్ చేసి పూర్తి వాళ్ళకి కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతమైతే రావచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఐదున్నర మన భారతదేశం రూపీస్‌లో సుమారుగా $274.04 ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వతేలటువంటి షాప్ నంబర్ 120లో ఉన్న ఎఫ్‌కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 24,283 ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాము ధర 26,481 ఉంది. సో, ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉంటే అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. అండ్ నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.